నమస్తే అందరికి. రీసెంట్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా హిందువులని కించపరిచే విధంగా మాట్లాడడం కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గాంధీ భవన్ ముట్టడికి అయితే రావడం చూస్తున్నాను. అలాగే బీసీలందరూ కూడా అన్యాయం జరుగుతుంది, 9th షెడ్యూల్ లో చేర్చట్లేదు, బీసీలందరూ కూడా 42% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడే విధంగా కూడా బీజేపీ అన్యాయం చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా అనడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మనతో పాటు గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. ఎట్లా చూసుకోవచ్చు బీజేపీలందరినీ ప్రతి ఒక్క హిందూ కార్యకర్తను కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే విధంగా కూడా మాట్లాడారని చెప్పి కూడా చాలా వరకు కూడా వస్తున్నాయి. అలాగే దేవునిపై కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చూసుకోవచ్చు? ఈ రోజు ఇది ఒక బీజేపీకి సంబంధించిందే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుని కించపరిచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు ఒక తెలంగాణకి ముక్కోటి దేవతలు ఉండరు, యావత్ భారతదేశానికి కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ విశ్వనగరానికి ముక్కోటి దేవతలే పరిపాలిస్తారు అనేది ప్రజల యొక్క విశ్వాసం. ఈ యొక్క విశ్వాన్ని పరిపాలించే వ్యక్తి ఎవరు మొట్టమొదటిగా అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ అనేది అందరూ తెలుసు. అలాంటి వాళ్ళని కించపరుస్తూ ఈరోజు ఒక ఆయనకి ఒక భార్య ఉన్న దేవుడు ఉన్నాడు, 2 భార్యలు ఉన్న దేవుళ్ళు ఉన్నారు, భార్య లేని బ్రహ్మచారి ఉన్నాడు, తాగుబోతులకి దేవుళ్ళు ఎల్లమ్మ మల్లమ్మ ఉన్నారు, పోచమ్మ ఉన్నదని మాట్లాడడం ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అంటే దిస్ ఈజ్ వాంటెడ్లీ ఆయన కంపల్సరీ కావాలని చేసినటువంటి వాక్యాలు. ఎందుకంటే ఏదో అనుకోకుండా వచ్చినటువంటి వాక్యాలు కాదు, 100% ఆయన వాంటెడ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రేపు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లని కొల్లగొట్టుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి తెలియదా ముక్కోటి దేవతలు ఎక్కడ ఉంటారు? గోమాతని మనం ముక్కోటి దేవతలు ఉంటారని మనం మొక్కుతా ఉంటాం. అలాంటి గోమాతను మొక్కే కదా నువ్వు ఎలక్షన్ పోయింది. మరి ఆ రోజు నీకు తెలియదా ముక్కోటి దేవతలు ఏ విధంగా ఉంటారో? మరి ఇద్దరు ఉన్నటువంటి మరి నువ్వు ఏ జాతికి చెందినవని మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా, కంపారిజన్ చేసుకుంటూ ఇలాంటి వాక్యాలను వెనక్కి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ యొక్క రాష్ట్రానికి ఒక రాజు లాంటి స్థాయిలో ఉండి మీరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతారో, ఎంత చిల్లరగా మాట్లాడుతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీరు ఏం చెప్తా ఉన్నారు, అసలు ఏం చెప్పాలనుకుని ఆ మాటలు మాట్లాడారో మళ్ళీ ఒకసారి మీరు వివరణ చేసి చెప్పి ముక్కు నేలకు రాయకపోతే దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడే కాదు అనేక సందర్భాలలో ఇటు పెద్దమ్మ గుడి దగ్గర విషయంలోనే కానీ, ముత్యాలమ్మ గుడి విషయంలోనే కానీ, గతంలో ఆంజనేయ స్వామి గుడి విషయంలోనే కానీ, శివుడి గుడి విషయంలో కానీ అనేక విషయాలు అరాచకాలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కరిని ట్రేస్ చేసింది లేదు, లోపల శిక్షించింది లేదు. కానీ ప్రతి విషయంలో ఎక్కడ హిందూ ధర్మం విషయంలో కానీ, హిందుత్వం విషయంలో కానీ, గుడిల విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా అక్కడ ఇమీడియట్ గా వాలేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తామని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశ యొక్క సంరక్షణ కోసం అన్ని విషయాల్లో దూరపడినటువంటి పార్టీ, అన్ని విషయాల్లో సంరక్షణ కోసం ఆలోచించేటటువంటి దాంట్లో భాగంగానే మా యొక్క నినాదం భారత్ మాతాకి జై అని చెప్పి నినాదం ఇస్తాం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, రీసెంట్ గా కూడా నాంపల్లి ఎమ్మెల్యే ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మేము తిరగబడితే ఆ హిందువులందరూ కూడా పరిగెత్తడానికి గల్లీ కూడా మిగలదని చెప్పి కూడా అంతా కూడా చూస్తున్నాను. ఆ వాక్యాలను ఎలా చూసుకోవచ్చు? అలాగే కావాలని చెప్పి హిందువులందరూ కూడా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? మేము తిరగబడితే మేము భారతదేశం మొత్తం అవసరం లేదు, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ ఒకటి మాత్రం చాలు. ఒక్కొక్కరు ఒక్కో లాఠీతో వస్తారు బిడ్డ, మిమ్మల్ని తరిగి పెడితే మళ్ళీ మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దుబాయ్ పారిపోవాల్సిందని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇండియా వాళ్ళ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు? నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఆ విధంగా వివాహం చేయరు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలు గ్రామీణ ప్రాంతాల్లో కాకా మామ అనుకుంటూ అందరూ ఒక మంచి ఉద్దేశంతో ఉంటారు. కానీ బయట నుంచి వస్తున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, మరి అదే విధంగా మన ఇతర శ్రీలంక నుంచి, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చి చొరబడి లోపల ఈ ఉన్మాదాన్ని నింపుతున్నటువంటి కొంతమంది మనం చూస్తున్నాం. మనం డాక్టర్ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ ఆ బాంబు ఎందుకు వేసిండో అంటే అంత ఉన్మాదాన్ని పెంపొందించే విధంగా బయట నుంచి వచ్చి చేస్తున్నారు. అదే దాన్ని ఈరోజు అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ దాన్ని కట్టడి చేస్తా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే దాదాపు 1 కోటికి పైగా జనాభా అక్కడ మనం బంగ్లాదేశ్ లో వచ్చి ఉన్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఓటర్ గా నమోదైన అంటే భారతదేశాన్ని కథం పట్టించాలి. ఈ భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా డెవలప్మెంట్ జరిగిందని ఈ ఇండియా ఒక కూటమి తయారయ్యి మొత్తము ఈ నరేంద్ర మోడీ మొత్తం వచ్చేసి
కాషాయమయం చేస్తున్నాడు. భారతదేశం యొక్క సంస్కృతిని ధర్మాన్ని కాపాడే విధంగా ఒక దేవుడిలాగా ఒక విశ్వగురువులాగా తయారైండు. ఈయనని కథం పట్టించాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తాం, నరేంద్ర మోడీని కూడా కథం పట్టించడానికి మనం ప్రయత్నం చేసినంటే అర్థమైంది. ఈ విశ్వగురువు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కథం చేసినట్టయితే ఈ భారతదేశాన్ని మొత్తం కథం చేశాను అనుకుంటాను. కానీ అందుకే ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డని ఆర్ఎస్ఎస్ ని తయారు చేసింది. ప్రతి జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ బిడ్డ బయటకు వస్తే చాలు మిమ్మల్ని ఈ దేశం నుంచి తరగొట్టి బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఈ భారతదేశంలో జరగదు. ఎందుకంటే అన్ని కులాల మతాలని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కూడా. ఆర్ఎస్ఎస్ ఏమంటది, అందరికీ సేవ చేస్తుంది, ఎలాంటి కష్టం వచ్చినా కూడా సేవ. అసలు మీరు ఎందుకు ఈ విధంగా మా మత కల్లోహాలను రెచ్చగొడుతున్నో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా రాజీవ్ గాంధీ ఒక ముస్లింకి కొట్టిన ఆయన, రాహుల్ గాంధీ వచ్చేసి ఒక క్రిస్టియన్ కొట్టిన ఆయన. ఈ మీరు సంకర జాతి ఉండి ఈ రోజు మీరు అవన్నీ నేర్చుకొని ఈ హిందూ ధర్మాన్ని మీద విషం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రతి హిందూ కూడా చలనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 15 నిమిషాలు ఇస్తే మేము తరిమి కొడతామని ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో ఆయన అంటాడు మేము హిందువులను కొట్టడం ఎంతసేపు అని ఇంకో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనకు షీము నెత్తులు ఉంటే, సిగ్గు శరం ఉంటే మనం హిందువుగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్తా ఉన్నాను, ఈ రోజు కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కవితనే గాని, తలసాని శ్రీనివాసే గాని, శ్రీనివాస్ గౌడే గాని, మరి పద్మరావు గౌడే గాని దీని విషయంలో మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా హిందూ ద్రోహులుగా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలోనే కేసీఆర్ హిందూ గారు బొందుగారు అంటే కరీంనగర్ గడ్డ మీద బొందబెట్టినటువంటి రోజు. అలాంటి రోజులు మళ్ళీ మీరు తెచ్చుకోకండి. ఈ రేవంత్ రెడ్డి కూడా ప్రకృతి వైపరీత్యం జరిగితే ఏ విధంగా ఉంటుందో తెలియాల్సిన అవసరం ఉంది. అదే ప్రకృతి నోటితో పలికించింది. తప్పకుండా ప్రజలు రేపు నేను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతాను, హరీష్ రావు, కేటీఆర్, కవిత, మరి అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, పద్మరావు గౌడ్, తలసాని శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి మాటలు విని ఏకీభవించి మీరు నోరు మూసుకుని ఉంటున్నారా, లేకపోతే దీని మీద స్పందించే ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ ఉన్నటువంటి హిందువులే కానీ, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి హిందువులే కానీ, ఇంకా ఇతర పార్టీలు ఉన్న హిందువులు అందరూ కూడా ఈ విషయంలో మీరు బయటికి వచ్చి మాట్లాడకపోతే మిమ్మల్ని హిందూ ద్రోహులుగా ఇక్కడ చిత్రీకరిస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈ తెలంగాణ ఒక్కదానికే కాదు, ఈ యొక్క దేవతలు యావత్ దేశానికి విశ్వానికి కల్పిన దేవతలు కాబట్టి మీరు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీరు హిందూ ద్రోహులుగా మిగిలిపోతారు ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తాను. అలాగే చూసుకున్నట్లయితే బీసీ గురించి కూడా చూసుకుంటే 42% రిజర్వేషన్ లో కూడా కావాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం బీసీలకి ఇది 42% రిజర్వేషన్ దక్కనీకుండా చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిపై కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మనం? భారతీయ జనతా పార్టీ అందరితో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అందరితో పాటు సంతకం చేయడం, తీర్మానం ఏకీభవించడం జరిగింది, తీర్మానం పాస్ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు నరేంద్ర మోడీ గారి దగ్గరికి నీ రైజింగ్ తెలంగాణ ఏదో సమిట్ పెట్టినందుకు నువ్వు ఈరోజు మోడీ గారి దగ్గరికి నువ్వు పట్టి విక్రమాన్ని ఎట్లా కలుస్తున్నావో అట్లా 17 మందిని ఎంపీలను తీసుకెళ్లి, నీకు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను తీసుకెళ్లి, అయ్యా మా తెలంగాణలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బీసీలకు ఒక రిజర్వేషన్ అవసరం ఉంది, గతంలో నేను హామీ ఇచ్చాను, ఈ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టండి, అందరం వచ్చినామో అఖిల పక్షం అని చెప్పి ఎందుకు నువ్వు తీసుకెళ్తానేవో చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు నేను నరేంద్ర మోడీ గారు ఈరోజు నువ్వు అపాయింట్మెంట్ అడగానే ఇచ్చింది కదా, కలిసింది కదా, సమిట్కి నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినావు కదా, మరి బీసీల గురించి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఈ బీసీలు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యనే కానీ, ఎందుకు బీసీలు ఉన్నటువంటి బీసీల కోసం కూడా అప్పుడప్పుడు అడుగుతున్నటువంటి మా మందకృష్ణ మాదిగనే కానీ, ఎందుకు ఎంపీలనే కానీ, ఎందుకు ఎమ్మెల్యేలే కానీ అందరినీ అఖిల పక్షం ఏర్పాటు చేసుకుని కుల సంఘాలని, నా సంఘాల బీసీ సంఘాలను తీసుకుని ఎందుకు నరేంద్ర మోడీ గారిని కలుస్తారేమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీకు బీసీ రిజర్వేషన్ ఇచ్చే అలవాటు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 23% అమలు చేసి నువ్వు 17% ఇచ్చినావు. అంటే బీసీలు ఎంత కించపరుస్తున్నావు ఆలోచించాలి. నిజంగా నీ చేతిలో ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి పదవులు ఎందుకు ఇస్తలేవు? నీ క్యాబినెట్లో ఎందుకు 42% బీసీలు లేరు? నీకు అదే విధంగా నువ్వు ఇస్తున్నటువంటి సప్లాన్ 20,000 కోట్లు ప్రతి బడ్జెట్లు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు? అంటే నువ్వు 100% నీకు కావాలని జరుగుతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఓట్ల కోసం ఆడుతున్నటువంటి రాజకీయం ప్రజలకు అది బహిర్గతం అయిపోయింది. తప్పకుండా బుద్ధి చెప్తారు. నువ్వు ఆలోచించుకో. ఇప్పటికైనా ఈ యొక్క బీసీ బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టాలంటే అది నరేంద్ర మోడీ గారి దగ్గరికి అందరినీ తీసుకెళ్లి దీని మీద చర్చించి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టే ప్రయత్నం చేయి. కోర్టు తీసుకెళ్లి నేను స్టే తెచ్చుకున్నా, వాళ్ళు కోర్టు స్టే ఇచ్చిందనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కోర్టు కూడా ఎవరు వేసిండు? నీ జాగృతికి సంబంధించినటువంటి ఒక రెడ్డి సంఘం నాయకుడు అక్కడ వేయడం జరిగింది. అంటే నువ్వేపించింది, అది ఎవరో వేరే వాళ్ళు వేసింది కాదు. రెడ్డి జాగృతికి సంబంధించి రెడ్డి వేసింది. ఒక విలమ లేలేదు, ఒక బ్రాహ్మణ్ లేలేదు, ఒక
కోమటోళ్ళు వేయలేదు, నీ రెడ్డోళ్ళు వేసినట్టు అర్థం చేసుకుని నీ యొక్క కనసైకులనే అది ఏపిచ్చి నువ్వు ఈ రోజు ఆపిచ్చినావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా అందరిని అఖిలపక్షం ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా మోడీ గారిని కలిసి ఆ యొక్క 42% 9th షెడ్యూల్ పెట్టే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. అలాగే చూసుకున్నట్లయితే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి 42% రిజర్వేషన్ 10% మైనారిటీకి ఇవ్వడానికి 42% రిజర్వేషన్ మొత్తాన్ని కూడా ఆపేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీనిపై చర్చలు అయితే పెడుతున్నారు. అలాగే కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క మీడియా దగ్గర కూడా ఇదే మాట చెప్తున్నారు కదా. ఎట్లా చూసుకోవచ్చు, కావాలని చెప్పి మతతత్వ పార్టీ కాబట్టి మైనారిటీకి ఇవ్వలేకపోతుందా, లేకపోతే కావాలని చెప్పి బీసీలకు అన్యాయం చేస్తుంది, ఎట్లా అనుకోవచ్చు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే జనం కోసం పార్టీ. భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశం మొత్తం జనం కోసము ఏకైక పార్టీ ఏంటంటే ప్రజల కోసం ఉండేది భారతీయ జనతా పార్టీ. ఒకటి. రెండో విషయం ఏంటిదంటే మతం కోసం ఎక్కడన్నా రిజర్వేషన్ ఉంటుందా? మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కులం అనేది ఒకటి ఉంటుంది, ఆ కులం తగ్గట్టు వృత్తి తగ్గట్టు రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు మాదిగలు ఉన్నారు, వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. బీసీలు ఉన్నారు, అలా 130 కులాలు ఉన్నాయి, వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. బీసీ ఏ బీసీడీ కేటగిరీలు, అందులో కూడా బీలో ఏలో ముస్లింలు చేర్చబడి ఆల్రెడీ ఫకీర్లు మళ్ళా దూదేకులు ఆల్రెడీ బీసీలలో ఉన్నారు. ఇంకా ప్రాబ్లం ఏంది? మళ్ళా మతానికి ఎందుకు రిజర్వేషన్? దానికి మేము వ్యతిరేకం. గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పే 4% రిజర్వేషన్ ఇవ్వడం, మళ్ళీ దాన్ని అదనంగా 6% కలిపి 10% వాళ్ళు ఉన్నది రిజర్వేషన్. వాళ్ళు ఉన్న జనాభా ఎంత? 10%. 10% 4% రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది. తర్వాత ఇప్పుడు నువ్వు 6% ఇచ్చి కలుపుతా అని 10% చేస్తా అంటే 10కి 10 ఇస్తే మరి బీసీలు ఉన్నటువంటి 60% ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు? ఇదే మేము ప్రశ్నిస్తుంది. మతపరంగా రిజర్వేషన్స్ వద్దు, కులపరంగా రిజర్వేషన్స్ ఉండాలి. ఒక మతపరంగా మరి హిందుత్వ రిజర్వేషన్ ఇవ్వాలి. నువ్వు మతానికి నువ్వు ముస్లింలకి రిజర్వేషన్ ఇస్తే తప్పలేదు, మేము కూడా ఓకే అంటావు. మరి హిందువులో కూడా రిజర్వేషన్ ప్రకటించు ఉంటుంది అట్లా కదా. దేశవ్యాప్తంగా మన రాజ్యాంగ ప్రకారం కులపరంగా వెనుకబడిన వాళ్ళకి ఆ రిజర్వేషన్ చేర్చాలని గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎక్కడ కూడా మతపరంగా రిజర్వేషన్ ఉండదు, కులపరంగానే రిజర్వేషన్ ఉంటుంది. అది కూడా కులపరంగా వాళ్ళు వెనుకబడిన వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ చెందుతుందని చెప్పి తెలియజేస్తుంది. మీ అగ్రవర్ణానికి 10% ఉన్నప్పుడు మీరు ఉన్నటువంటి 10% మీ 10% తీసుకుంటున్నప్పుడు రిజర్వేషన్, మాకున్నటువంటి 60% 60% కాకుండా 42% ఇస్తాను కూడా మేము ఒప్పుకున్నాము. దానికి ఇవ్వడానికి ఎందుకు ఇంతగానో అది చేస్తా ఉన్నారు అంటే ఏంటంటే ఓట్లు కొట్టుకోవాలి, ఓడకెళ్తాం గోడమల్లప్ప, గోడమల్లప్ప అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ భారతదేశంలో ఒక నరేంద్ర మోడీ అనే బిడ్డ ఒక బీసీ బిడ్డ కాబట్టి ఈ రోజు 27 మంది క్యాబినెట్ లో బీసీ బిడ్డలు ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. 12 మంది ఎస్సీలు ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఎస్టీలు 7 మంది ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మైనార్టీలు 5 మంది ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇది సోషల్ ఇంజనీరింగ్ అంటే. ఒక నాయకుని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి ఆలోచించాలి. తప్పకుండా ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ఎన్నికలు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. ఆ విధంగా బీసీలకి ఎస్టీలకి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి భారతదేశం మొత్తం కూడా అన్ని కులాలు ఈరోజు ఆశీర్వదిస్తా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఆ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు 42% బిల్లుని మీరు ప్రవేశపెట్టడానికి ఏదో కోట్లు వేయడానికి ప్రయత్నం కాదు, మోడీ గారి దగ్గర తీసుకెళ్లి మా కష్టాలు మా బాధలు ఏ విధంగా ఉన్నాయి, మాకు న్యాయం చేయండి అని చెప్పి పోరాడే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఉండాలని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలని ప్రతి ఒక్క దానిపై కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, హిందువులకైతే ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, క్షీము నెత్తులు బుద్ధి జ్ఞానం ఎవరున్నా కానీ హిందువులు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇతర మతాలు మన మీద విరుచుకుపడే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ఒకటి, మనలో ఉన్నటువంటి లీనియన్స్ వాళ్ళకి ఇవ్వడమా, లేకపోతే మన దగ్గర ఏముందో చూపించకపోవడమా, లేకపోతే మనం శాంతిగా ఉండడమా? అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనందరం కూడా ఏకమయ్యి అన్ని పార్టీల నుంచి బయటకు రావాలి. హిందువులుగా అన్ని పార్టీలకు కలవాల్సిన అవసరం ఉంది. దీనికి ధీటుగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను కాంగ్రెస్ ఉన్నా రేవంత్ రెడ్డి తినడానికి కాదు, 100% ఏ పార్టీలు ఉన్నా సరే అన్ని పార్టీలు ఉన్నటువంటి హిందుత్వం, రేపు బీజేపీ వాళ్ళు హిందువులు తప్ప ఎవరు మాట్లాడినా కూడా మీరు ఖండించండి, తప్పలేదు. 100% ధర్మం విషయంలో మరి మన హిందుత్వం విషయంలో అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా మీరు అందరూ కూడా దీనిపైన ఆలోచించి ఈ రేవంత్ రెడ్డి సర్కారు మోకాలు కింద పెట్టుకొని ముక్కు నేలకు రాసి
క్షమాపణ చెప్పేంత వరకు కూడా హిందువులందరూ ఏకం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి సర్కార్కి ఇదే మా హెచ్చరిక, ఇదే మా డిమాండ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.